టాలీవుడ్ సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్ అయిన హరీష్ శంకర్ లాస్ట్ ఇయర్ చేసిన మిస్టర్ బచ్చన్ ప్రయత్నం ఫెయిల్ అయింది. అయితే ఆ సినిమాతో టాలీవుడ్కి ఒక టాలెంటెడ్ హీరోయిన్ని పరిచయం చేశాడు హరీష్ శంకర్. భాగ్యశ్రీ బోర్స్ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. అయితే తొలి సినిమా ఛాన్స్ ఇచ్చి ఆమె ఫేట్ మార్చేశాడు హరీష్ శంకర్. ఇక హరీష్ శంకర్ గత 3 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్కి పనిచేస్తూనే ఉన్నాడు. మధ్యలో ఒక 4-5 నెలలు గ్యాప్ తీసుకుని మిస్టర్ బచ్చన్ చేశాడు. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ కోసం హరీష్ శంకర్ ఇంకాస్త టైం వేచి చూడాల్సి వచ్చేలా ఉంది. ఎందుకంటే లైన్లో హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలు ఉన్నాయి. ఈ 2 పూర్తయితే కానీ ఉస్తాద్కి ఛాన్స్ లేదు. అందుకే హరీష్ శంకర్ కూడా ఇక ఇలానే ఉంటే కష్టమని తను కూడా వేరే ప్రాజెక్టులు చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఈ క్రమంలో ఎనర్జెటిక్ స్టార్ రామ్తో ఒక ప్రాజెక్ట్, నెక్స్ట్ బాలకృష్ణతో మరో ప్రాజెక్ట్ని కన్ఫర్మ్ చేసుకున్నాడట. బాలయ్యతో సినిమా కాస్త టైం పట్టొచ్చేమో కానీ రామ్తో సినిమా త్వరలోనే ఉంటుందని తెలుస్తుంది. రామ్ ప్రస్తుతం మహేష్ బాబు డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే నెక్స్ట్ రామ్ హరీష్ శంకర్ సినిమా ఉంటుందని టాక్. అయితే రామ్, బాలకృష్ణ సినిమాల కథలను పూర్తి చేసేందుకు హరీష్ శంకర్ సెపరేట్ సెటప్ చేసుకున్నాడట. పూరి తన సినిమా కథను బ్యాంకాక్ వెళ్లి రాసినట్టుగా హరీష్ శంకర్ తన టీంతో కూర్గ్ వెళ్లి స్క్రిప్ట్ పనులు చూస్తున్నారట. అక్కడే తన టీంతో కలిసి స్క్రిప్ట్ పూర్తయ్యే వరకు ఉండేలా ప్లాన్ చేసుకున్నారని తెలుస్తుంది. హరీష్ శంకర్ ఎక్కువగా రీమేక్ సినిమాలు చేస్తారు. అయితే ఈసారి సొంత కథలతో సినిమా చేయాలని అనుకుంటున్నారట. రామ్, బాలకృష్ణ ఈ 2 ప్రాజెక్టుల మీద భారీ హైప్ వచ్చేలా ఉంది. రామ్తో సినిమా త్వరగానే మొదలు పెట్టేలా ప్లానింగ్లో ఉన్న హరీష్ శంకర్ ఆ సినిమాతో భారీ స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది. ఇంతకీ ఈ సినిమాల బ్యాక్ డ్రాప్ ఏంటి, ఏ రేంజ్లో ఈ సినిమాలు వస్తాయన్నది చూడాలి.